వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు తెలుగు మీడియాలో ఎక్కువగా వినపడుతున్న పేరు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న నాయకుడు. 2024 ఎన్నికల్లో ఆయన దూకుడు చూసిన చాలా మంది భవిష్యత్తులో టీడీపీకి బలమైన నాయకుడు దొరికాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ చేసే విమర్శలకు అప్పట్లో ఆయన స్పందించిన విధానం చాలా మందికి నచ్చింది. వైసీపీ ఏ స్థాయిలో రెచ్చిపోయినా సబ్జెక్టు ఆధారంగా పెమ్మసాని రెస్పాండ్ అవుతూ ఉంటారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పెమ్మసానిలో అదే దూకుడు కనబడుతోంది. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నామో అనే విషయం పక్కన పెడితే తప్పుడు ప్రచారానికి ఎలా సమాధానం చెప్పాలో అదే విధంగా చెప్తూ దూసుకుపోతున్నారు. తాజాగా విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెడుతున్న అంశంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు అర్థవంతంగా సమాధానం చెప్పారు పెమ్మసాని. గూగుల్ వస్తే లాభాలేంటో స్పష్టంగా వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక పెమ్మసానిలో దూకుడు చూసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా కేంద్ర మంత్రికి అప్పగించారు. తన పార్లమెంటు పరిధిలో ఉండే అమరావతిలో గతంలో జరిగిన తప్పులపై కూడా ఆయన ప్రజల్లోకి వెళ్లే విధంగా వివరించారు. జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై కూడా పెమ్మసాని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా బెంగళూరు నుంచి వస్తున్న కొన్ని కామెంట్స్ కూడా ఆయన సమాధానమిచ్చారు. విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటుపై పలు రాష్ట్రాలు చేస్తున్న కామెంట్స్ కు రియాక్ట్ అయ్యారు. ఎకోసిస్టమ్ అభివృద్ధికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఎకోసిస్టమ్ ఏర్పాటు అయ్యాక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఎకోసిస్టమ్ ఏర్పాటు అయిందని, విశాఖతో పోలిక అవసరం లేదన్నారు. గూగుల్ సంస్థ ఏర్పాటు తర్వాత చాలా సంస్థలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సబ్జెక్టు రూపంలో పెమ్మసాని కౌంటర్ ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు వాటిని మరింత ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు.